Hi friends, welcome to IVL Academy. మార్చ్ 29, 2025 సాటర్డే 2025 మార్చి 29వ తేదీ శనివారం వచ్చిన హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్లను తీసుకొని తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లోని ఆర్టికల్స్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూడాలి ముందుగా హెడ్లైన్స్ చూడాలి. ఫ్రీ స్పీచ్ ఈజ్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ హెల్దీ సొసైటీ. ఎస్సీ. ఫ్రీ స్పీచ్ అంటే వాక్ స్వాతంత్రం. ఈజ్ అన్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ హెల్దీ సొసైటీ అంటే ఆరోగ్యకరమైనటువంటి సమాజంలో వాక్ స్వాతంత్రం లేదా వాక్ స్వేచ్ఛ అంతర్భాగం. ఫ్రీ స్పీచ్ అంటే వాక్ స్వేచ్ఛ లేదా వాక్ స్వాతంత్రం అని కూడా అనొచ్చు. అండ్ ఇంటగ్రల్ పార్ట్ అంటే ఒక అంతర్భాగం. అండ్ అనేది ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్, ఎందుకంటే ఇక్కడ ఐ అనే అక్షబ్దం రావడం జరిగింది కాబట్టి ఇక్కడ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది. ఆఫ్ హెల్దీ సొసైటీ అంటే ఆరోగ్యకరమైనటువంటి సమాజంలో వాక్ స్వేచ్ఛ అనేది ఒక అంతర్భాగం. ఎస్సీ సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే టెంపరేచర్స్ క్రాస్ 40 degrees Celsius ఇన్ తెలంగాణ. తెలంగాణలో 40 degrees ఉష్ణోగ్రతలు దాటుతున్నాయి. క్రాస్ అంటే దాటడం. టెంపరేచర్స్ ఉష్ణోగ్రతలను చెప్పాం కాబట్టి ఇక్కడ క్రాస్ అనే V1 రావడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. అదే టెంపరేచర్ కేవలం ఉష్ణోగ్రతను ఉంటే ఇక్కడ క్రాసెస్ అనే V5 వస్తుంది. మనం రెగ్యులర్గా ఇలా ప్రతిరోజు హెడ్లైన్స్ చదువుతూ ఉంటే మనకు ఇంగ్లీష్ మీద పట్టు అనేది రావడం జరుగుతుంది. అలాగే BYD ఫస్ట్ ప్లాంట్ ఇన్ ఇండియా లైక్లీ ఇన్ తెలంగాణ. చూడాలి. చైనాకు చెందినటువంటి ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYD అనేటటువంటిది భారతదేశంలో తమ తొలి ప్లాంట్ను తెలంగాణలో స్థాపించేందుకు సన్నాహాలు చేస్తుంది. BYD ఫస్ట్ ప్లాంట్ అంటే BYD యొక్క తొలి ప్లాంట్. ఈ BYD అనేది చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. ఇన్ ఇండియా లైక్లీ ఇన్ తెలంగాణ. భారతదేశంలో తమ తొలి ప్లాంట్ను తెలంగాణలో స్థాపించేందుకు లైక్లీ అంటే అవకాశం ఉంది. ఇన్ ఇండియా భారతదేశంలో, పర్టికులర్గా ఇన్ తెలంగాణలో. అలాగే ఎక్స్ కార్ప్ ఈస్ ట్రయింగ్ టు మిస్లీడ్ కోర్ట్ విత్ ఫాల్స్ క్లెయిమ్స్ సెంటర్. ఈ ఎక్స్ కార్ప్ అనేది ఈస్ ట్రయింగ్ టు మిస్లీడ్ అంటే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తుంది. మిస్లీడ్ అంటే తప్పుదోవ. ఈస్ ట్రయింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉంది. తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తుంది. ఎవరిని? కోర్ట్ని. విత్ ఫాల్స్ క్లెయిమ్స్ అంటే తప్పుడు వాదనలతో అని సెంటర్ కేంద్రం తెలిపింది. ఎక్స్ కార్ప్ ఈస్ ట్రయింగ్ టు మిస్లీడ్ కోర్ట్ విత్ ఫాల్స్ క్లెయిమ్స్ అంటే ఇది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఎక్స్ కార్ప్ అనేది ఇంతకుముందు ట్విట్టర్ అనేవారు. ఎక్స్ కార్ప్ ఈస్ ట్రయింగ్ టు మిస్లీడ్ కోర్ట్ అంటే ఈ ఎక్స్ కార్ప్ అనేది కోర్టుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తుంది. విత్ ఫాల్స్ క్లెయిమ్స్ అంటే తప్పుడు వాదనలతో అని ఎవరన్నారంటే కేంద్రం తెలిపింది. అలాగే ర్యాగింగ్ ఎట్ GMC నాగర్ కర్నూల్. ర్యాగింగ్, ఈ ర్యాగింగ్ అనేది జరుగుతుంది ఎక్కడ? ఎట్ GMC నాగర్ కర్నూల్లో జరుగుతుందని తెలపడం జరిగింది. అలాగే ద హిందూ ఆనర్స్ విమెన్ ఇన్ డైవర్స్ ఫీల్డ్స్. గుర్తుపెట్టుకోవాలి. ద హిందూ, ఈ హిందూ అనే సంస్థ ఆనర్స్ గౌరవిస్తుంది. ఎవరిని? విమెన్, మహిళలను గౌరవిస్తుంది. ఇన్ డైవర్స్ ఫీల్డ్స్ వివిధ రంగాలలో వీళ్ళను ఈ హిందూ గౌరవిస్తుంది. చూడాలి. ఇక్కడ మనం విమెన్ అని ప్లూరల్ బహువచనంలో చెప్పేటప్పుడు మనం ఇలా పలకాలి, విమెన్. అదే సింగులర్ ఏకవచనం ఉంటే ఉమన్ అని పలకాలి. గుర్తుపెట్టుకోవాలి. విమెన్ అంటే ప్లూరల్ బహువచనం స్త్రీలు, ఉమన్ అంటే స్త్రీ. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, ఇందులో ఎక్కువ వొకాబులరీ ఏం లేదు, అంటే వారు విన్స్ అంటే గెలిచారు. వివిధ రంగాల్లో వీరు గెలిచినందుకు హిందూ సంస్థ వీరిని గౌరవించింది. కాబట్టి ఎక్కువ వొకాబులరీ లేవు కాబట్టి నేను నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. వీరందరూ వివిధ రంగాల్లో కొన్ని అవార్డులు గెలుచుకున్నారు కాబట్టి ప్రత్యేకంగా హిందూ సంస్థ వీరందరినీ గౌరవించింది. అలాగే US జస్టిస్ డిపార్ట్మెంట్ థింక్
సింజెస్ హైదరాబాద్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఫెంటనైల్ ఇంటర్మీడియరీ. అంటే అమెరికా న్యాయ విభాగం స్టింగ్ ఆపరేషన్లో హైదరాబాద్కు చెందినటువంటి ఫెంటనైల్ మధ్యవర్తి పదార్థాల తయారీదారు దెబ్బతిన్నాడు. యుఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ అంటే అమెరికా న్యాయ విభాగం. స్టింగ్ ఆపరేషన్లో ఇంజెస్ అంటే దెబ్బతిన్నారు. చూడాలి, గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి పదాలు. హైదరాబాద్ బేస్డ్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఫెంటనైల్ ఇంటర్మీడియరీ అంటే హైదరాబాద్కు చెందినటువంటి ఫెంటనైల్ మధ్యవర్తి పదార్థాల తయారీదారు దెబ్బతిన్నాడు. ఇలాంటి వొకాబులరీ చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు 1-2 సార్లు విని అర్థం చేసుకొని నేర్చుకుంటూ ఉండాలి. అలాగే ఫ్రీ కార్డియాక్ సర్జరీ సర్వీసెస్ ఫర్ చిల్డ్రన్ ఎట్ నిమ్స్. నిమ్స్లో పిల్లల కోసం ఉచిత గుండె శస్త్రచికిత్స సేవలు. ఫ్రీ కార్డియాక్ సర్జరీ సర్వీసెస్ అంటే ఉచిత గుండె శస్త్రచికిత్స సేవలు. కార్డియాక్ అంటే గుండెకు సంబంధించి, సర్జరీ సర్వీసెస్ అంటే శస్త్రచికిత్స సేవలు. ఫర్ చిల్డ్రన్ పిల్లల కోసం. ఎట్ నిమ్స్లో పిల్లల కోసం ఉచిత గుండె శస్త్రచికిత్స సేవలు. డే టెంపరేచర్స్ ఇన్ టీజీ క్రాస్ 40 degrees Celsius ఇన్ మోస్ట్ ప్లేసెస్ ఆఫ్టర్ ఎల్ఎల్. డే టెంపరేచర్స్ అంటే పగటి ఉష్ణోగ్రతలు ఇన్ టీజీ తెలంగాణలో క్రాస్ 40 degrees Celsius అంటే 40 degrees Celsius దాటాయి. క్రాస్ అంటే దాటడం. ఇన్ మోస్ట్ ప్లేసెస్ అంటే చాలా ప్రాంతాల్లో. ఆఫ్టర్ ఎల్ఎల్ అంటే తాత్కాలిక లేదా స్వల్ప విరామం తర్వాత. అంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న ఒక తాత్కాలిక వ్యవధి తర్వాత మళ్ళీ పెరిగాయి అనే ఉద్దేశంలో ఇక్కడ ఎల్ఎల్ అని చెప్పాల్సి ఉంటుంది. అంటే తాత్కాలిక విశ్రాంతి లేదా స్వల్ప తగ్గుదల తర్వాత మళ్ళీ 40 degrees Celsius ఉష్ణోగ్రత చేరింది. ఎక్కడ? తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత 40 degrees దాటింది. అలాగే గవర్నమెంట్ మస్ట్ అపాలజైజ్ ఫర్ మిస్లీడింగ్ హౌస్ ఆన్ స్టేట్ డెట్స్ సేస్ బీఆర్ఎస్. గవర్నమెంట్ ప్రభుత్వం మస్ట్ అపాలజైజ్ అంటే క్షమాపణలు చెప్పాలి. మస్ట్ అపాలజైజ్ అంటే తప్పకుండా క్షమాపణలు చెప్పాలి. ఫర్ మిస్లీడింగ్ తప్పుదో పట్టించినందుకు. హౌస్ ఆన్ స్టేట్ డెట్స్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులపై సభను తప్పుదో పట్టించినందుకు క్షమాపణలు చెప్పాలని సేస్ బీఆర్ఎస్ అన్నది లేదా బీఆర్ఎస్ కోరింది అని కూడా చెప్పొచ్చు. మిస్లీడింగ్ హౌస్ ఆన్ స్టేట్ డెట్స్. ఇక్కడ మనం డెట్స్ అని పలకాలి. ఎందుకంటే ఇక్కడ బి అనేది సైలెంట్ లెటర్ కాబట్టి మనం దీన్ని పలకకూడదు. డెట్స్ అంటే అప్పులు. ప్రభుత్వం రాష్ట్ర అప్పులపై సభను తప్పుదో పట్టించినందుకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ కోరింది. అలాగే గవర్నమెంట్ రిలీజెస్ 3.3 crore ex gratia families of 66 గల్ఫ్ విక్టిమ్స్. గవర్నమెంట్ రిలీజెస్ 3.3 crore అంటే ప్రభుత్వం 3.3 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఎక్స్ గ్రేషియా అంటే నష్టపరిహారం అని చెప్పొచ్చు. ఎక్స్ గ్రేషియా అంటే ప్రత్యేక సహాయం అని చెప్పుకోవచ్చు. టు ఫ్యామిలీస్ కుటుంబాలకు ఆఫ్ 66 గల్ఫ్ విక్టిమ్స్. ప్రభుత్వం 66 గల్ఫ్ బాధితుల కుటుంబాలకు 3.3 కోట్ల ప్రత్యేక సహాయం విడుదల చేసింది. అలాగే కోటి ఈఎన్టీ హాస్పిటల్ గెట్స్ 55 lakh మెడికల్ ఎక్విప్మెంట్ అండర్ సిఎస్ఆర్. కోటి ఈఎన్టీ హాస్పిటల్, ఈ కోటి ఈఎన్టీ ఆసుపత్రి గెట్స్ పొందింది 55 lakh 55 లక్షల రూపాయలు మెడికల్ ఎక్విప్మెంట్ అండర్ సిఎస్ఆర్. మెడికల్ ఎక్విప్మెంట్ అంటే వైద్య పరికరాలు. అంటే సిఎస్ఆర్ కింద కోటి ఈఎన్టీ ఆసుపత్రి 55 లక్షలు పొందింది. అలాగే ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎలెజెస్ ర్యాగింగ్ ఎట్ జిఎంసి నాగర్ కర్నూల్. 3 seniors బుక్. చూడాలి, ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ ఎలెజెస్ మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థి ఆరోపించింది. ఎలెజెస్ ర్యాగింగ్ ఎట్ జిఎంసి నాగర్ కర్నూల్. జిఎంసి నాగర్ కర్నూల్లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థిని ర్యాగింగ్కు పాల్పడినట్లుగా ఆరోపించింది. 3 seniors బుక్. 3 సీనియర్లపై కేసు నమోదైంది. ఇది ప్యాసివైజ్లో ఉండాలి. 3 seniors వర్ బుక్ అంటే 3పై కేసులు నమోదయ్యాయి. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ అంటే మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ఎంబీబీఎస్ విద్యార్థిని అలెజెస్ ఆరోపించింది ర్యాగింగ్కు పాల్పడుతున్నట్లుగా. అలాగే కోల్ మినిస్ట్రీస్ అవార్డ్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ ఆరో ఇన్ఫ్రా.
కోల్ మినిస్ట్రీస్ ఆఫ్ అప్రిషియేషన్ అంటే బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క ప్రశంసా పత్రం. ఇక కోల్ మినిస్ట్రీస్ అంటే బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క అవార్డ్ ఆఫ్ అప్రిషియేషన్ అంటే ప్రశంసా పత్రం ఫర్ ఆరో ఇన్ఫ్రాకు బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క ప్రశంసా పత్రం. అలాగే సెమినార్ ఎట్ మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ టుడే. సెమినార్ అంటే సదస్సు, ఎట్ మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ టుడే. ఈ మెథడిస్ట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈరోజు సదస్సు. అలాగే ఏ హీనియస్ క్రైమ్ అండ్ ఏ వేకప్ కాల్ ఫర్ హైదరాబాద్ సబర్బన్ ట్రైన్స్. ఏ హీనియస్ క్రైమ్ అంటే ఒక క్రూరమైనటువంటి నేరం, అండ్ మరియు ఏ వేకప్ కాల్ ఫర్ హైదరాబాద్ సబర్బన్ ట్రైన్స్ అంటే హైదరాబాద్ సబర్బన్ రైళ్లకు హెచ్చరిక. ఏ వేకప్ కాల్ అంటే ఒక హెచ్చరిక. ఎవరికి? ఫర్ హైదరాబాద్ యొక్క సబర్బన్ రైళ్లకు ఇది ఒక హెచ్చరిక. అలాగే నాగేశ్వర్ రెడ్డి ఆన్ ఇన్నోవేషన్, హెల్త్ అండ్ ద రోడ్ ఎహెడ్. ఆవిష్కరణ, ఆరోగ్యం, భవిష్యత్తు దిశపై నాగేశ్వర్ రెడ్డి ఆన్ అంటే ఆ దిశగా, ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ దిశగా, హెల్త్ ఆరోగ్యం, అండ్ మరియు ద రోడ్ ఎహెడ్ ఆవిష్కరణ, ఆరోగ్యం, భవిష్యత్తు దిశపై నాగేశ్వర్ రెడ్డి. అలాగే 3 siblings ఫౌండ్ డెడ్ ఇన్ దేర్ హోమ్, మదర్ హాస్పిటలైజ్డ్. చూడాలి, 3 siblings అంటే 3 తోబుట్టువులు, ఫౌండ్ డెడ్ ఇన్ దేర్ హోమ్ అంటే 3 తోబుట్టువులు ఇంట్లో మృతి చెంది ఉన్నారు. ఫౌండ్ డెడ్ అంటే చనిపోయినట్లు కనపడ్డారు. ఇన్ దేర్ హోమ్ వారి యొక్క ఇంటి వద్ద. మదర్ హాస్పిటలైజ్డ్ తల్లి ఆసుపత్రిలో చేరింది. అలాగే విమెన్ హెల్డ్ ఫర్ కిల్లింగ్ న్యూబార్న్ డాటర్ ఓవర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. ఉమెన్ హెల్డ్ ఫర్ కిల్లింగ్ న్యూబార్న్ డాటర్ ఓవర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. ఉమెన్ హెల్డ్ అంటే ఇక్కడ ఉమెన్ వాస్ హెల్డ్ అని ఉండాలి, ప్యాసివైజ్ లో ఉండాలి. అంటే మహిళ అరెస్ట్ చేయబడింది లేదా మహిళను అరెస్ట్ చేశారు. దేనికి? ఫర్ కిల్లింగ్ చంపినందుకు. న్యూబార్న్ డాటర్ అంటే అప్పుడే పుట్టినటువంటి కూతురిని హత్య చేసినందుకు ఆమె అరెస్టు చేయబడింది. ఓవర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఆర్థిక ఇబ్బందులతో అప్పుడే పుట్టిన కూతుర్ని హత్య చేసిన మహిళ అరెస్ట్. అలాగే మ్యాన్ ప్లేస్డ్ అండర్ డిజిటల్ అరెస్ట్ లూజెస్ 8.5 lakh. సైబర్ మోసంతో డిజిటల్ అరెస్ట్లో పెట్టిన వ్యక్తి 8.5 లక్షలు కోల్పోయాడు. మ్యాన్ ప్లేస్డ్ అండర్ డిజిటల్ అరెస్ట్ ఎవరైతే సైబర్ మోసంతో డిజిటల్ అరెస్ట్ అయ్యారో అతను లూజెస్ కోల్పోయారు 8.5 lakh 8.5 లక్షలు కోల్పోయారు. అలాగే పోలీస్ అఫీషియల్స్ ఇన్స్పెక్ట్ శ్రీరామనవమి ర్యాలీ రూట్. పోలీస్ అఫీషియల్స్ అంటే పోలీస్ అధికారులు ఇన్స్పెక్ట్ తనిఖీ చేశారు శ్రీరామనవమి ర్యాలీ రూట్. శ్రీరామనవమి ర్యాలీ రూట్ లో పోలీస్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అలాగే చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ BYD మే డ్రైవ్ ఇంటూ టీజీ విత్ ఫస్ట్ ప్లాంట్ ఇన్ ఇండియా. చైనాకు చెందినటువంటి ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు BYD భారతదేశంలో తమ తొలి ప్లాంట్ను తెలంగాణలో స్థాపించనుంది. లేదా BYD భారతదేశంలో తమ తొలి ప్లాంట్ను తెలంగాణలో ప్రారంభించే అవకాశం ఉంది. ఇక డ్రైవ్ ఇంటూ అంటే ప్రవేశించే అవకాశం ఉంది అని చెప్పొచ్చు. ఇక్కడికి టీజీ తెలంగాణ విత్ ఫస్ట్ ప్లాంట్ ఇన్ ఇండియా మొదటి ప్లాంట్ భారతదేశంలో. చైనీస్ ఎలక్ట్రికల్ కార్ మేకర్ BYD మే డ్రైవ్ ఇంటూ అంటే ప్రవేశించవచ్చు. డ్రైవ్ ఇంటూ అంటే ప్రవేశించడం, మే డ్రైవ్ ఇంటూ అంటే ప్రవేశించవచ్చు. అలాగే 85% ఆఫ్ పీపుల్ టు గెట్ ఫైన్ రైస్ త్రూ TDS ఫ్రమ్ ఉగాది. 85% ఆఫ్ పీపుల్ అంటే 85% ప్రజలు టు గెట్ పొందనున్నారు ఫైన్ రైస్ అంటే సన్న బియ్యాన్ని త్రూ PDS ఫ్రమ్ ఉగాది. అంటే ఇక్కడ PDS అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, త్రూ అంటే ద్వారా, ఫ్రమ్ ఉగాది నుండి ఈ రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యాన్ని 85% మంది ప్రజలు పొందనున్నారు. అలాగే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ సైటెడ్ ఫర్ డినైల్ ఆఫ్ నేషనల్ ట్యాగ్ టు PRLI ప్రాజెక్ట్. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ అంటే కృష్ణా జలాల వివాదం. సైటెడ్ అంటే ఉదహరించారు. కృష్ణా జలాల వివాదం ఉదహరించబడింది. ఇది ప్యాసివైజ్ లో ఉండాలి. కృష్ణా వాటర్ డిస్ప్యూట్ వాస్
సైటెడ్ ఉదాహరించబడింది. ఫర్ డినయల్ అంటే నిరాకరించినందుకు, ఆఫ్ నేషనల్ ట్యాగ్ జాతీయ ట్యాగ్ ని నిరాకరించినందుకు. టు పిఆర్ఎల్ఐ ప్రాజెక్ట్ పిఆర్ఎల్ఐ ప్రాజెక్ట్ కు జాతీయ ట్యాగ్ నిరాకరించినందుకు కృష్ణా జలాల వివాదాన్ని ఉదహరించారు. సైట్ అంటే ఉదహరించడం. అలాగే అసద్ ఫ్లేస్ ఎన్డీఏ అలీస్ ఫర్ స్టాండ్స్ ఆన్ వర్క్స్ అమెండ్మెంట్ బిల్. అసద్ ఫ్లేస్ అంటే అసద్ మండిపడ్డారు, ఇక్కడ ఫ్లేస్ అంటే మండిపడడం. ఎన్డీఏ అలీస్ అంటే ఎన్డీఏ మిత్రపక్షాలపై. ఫర్ స్టాండ్స్ ఆఫ్ వర్క్స్ అమెండ్మెంట్ బిల్ వర్క్స్ సవరణ బిల్లుపై ఎన్డీఏ మిత్రపక్షాల వైఖరిపై అసద్ మండిపడ్డారు. ఫర్ స్టాండ్స్ అంటే వారి యొక్క వైఖరి. ఆన్ వర్క్స్ అమెండ్మెంట్ బిల్ అంటే వర్క్స్ సవరణ బిల్లుపై ఎన్డీఏ మిత్రపక్షాల వైఖరిపై అసద్ మండిపడ్డారు. బ్లాక్ బ్యాండ్స్ టు ప్రొటెస్ట్ అంటే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. బ్లాక్ బ్యాండ్స్ అంటే నల్ల బ్యాడ్జీలు, టు ప్రొటెస్ట్ నిరసన తెలిపారు. ఇది హెడ్లైన్ కాబట్టి సింపుల్ గా ఇవ్వడం జరిగింది. అలాగే బడ్జెట్ హ్యాస్ నెగ్లెక్టెడ్ క్రూషియల్ సెక్టార్స్. కిషన్ బడ్జెట్ హ్యాస్ నెగ్లెక్టెడ్ అంటే బడ్జెట్ విస్మరించింది, క్రూషియల్ సెక్టార్స్ అంటే కీలక రంగాలను విస్మరించిందని కిషన్ రెడ్డి అన్నారు. అలాగే అఫీషియల్స్ టోల్డ్ టు స్పీడప్ గ్రౌండింగ్ ఆఫ్ ఇందిరమ్మ హౌసెస్. అఫీషియల్స్ టోల్డ్ టు స్పీడప్ గ్రౌండింగ్ ఆఫ్ ఇందిరమ్మ హౌసెస్. అఫీషియల్స్ వర్ టోల్డ్ అని ఉండాలి, అంటే అధికారులను ఆదేశించారు. చాలా ఇంపార్టెంట్, ఇలా చదవకూడదు. అఫీషియల్స్ టోల్డ్ అనేది హెడ్లైన్ కాబట్టి అలా ఇవ్వడం జరిగింది. వివరాల్లో అఫీషియల్స్ వర్ టోల్డ్ అంటే అధికారులను ఆదేశించారు లేదా అధికారులకు చెప్పారు. ఏమని? టు స్పీడప్ వేగవంతం చేయమని. గ్రౌండింగ్ ఆఫ్ ఇందిరమ్మ హౌసెస్ ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే భద్రాచలం బిల్డింగ్ కేవ్ ఇన్, డెత్ టోల్ రైజెస్ టు 2. భద్రాచలం బిల్డింగ్ కేవ్ ఇన్ అంటే భద్రాచలం భవనం కూలిన ఘటన. ఇక్కడ కేవ్ ఇన్ అంటే కూలిన ఘటన. డెత్ టోల్ రైజెస్ టు 2 అంటే మృతుల సంఖ్య 2కు పెరిగింది. డెత్ టోల్ అంటే మృతుల సంఖ్య, రైజెస్ పెరిగింది, టు 2 అంటే 2కు పెరిగింది. ఓబీబీఎస్ రీచ్ 1.2 lakh crore అంటే ఓబీబీఎస్ చేరుకుంది 1.2 లక్షల కోట్లకు చేరుకుంది. అంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ప్రభుత్వం యొక్క అప్పులు 1.2 లక్షల కోట్లకు చేరుకుంది అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది. అలాగే ఎస్ఎల్బిసి టన్నెల్ ట్రాజడీ 25 lakh ఎక్స్గ్రేషియా టు విక్టిమ్స్ ఫ్యామిలీ. చూడాలి, ఎస్ఎల్బిసి టన్నెల్ ట్రాజడీ అంటే ఎస్ఎల్బిసి సొరంగం విషాదం. 25 lakh అంటే 25 లక్షల రూపాయలు. ఎక్స్గ్రేషియా టు విక్టిమ్స్ ఫ్యామిలీ బాధిత కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం లేదా ప్రత్యేక సహాయం అని కూడా చెప్పొచ్చు. ఎక్స్గ్రేషియా అంటే ప్రత్యేక సహాయం లేదా నష్టపరిహారం అని కూడా చెప్పొచ్చు. 25 lakh ఎక్స్గ్రేషియా. విక్టిమ్స్ అంటే బాధితుని యొక్క ఫ్యామిలీ, కుటుంబానికి. అలాగే పే ఆఫ్ కేస్, హెచ్సి రిజెక్ట్స్ ప్లీజ్ అగెన్స్ట్ కేరళ సీఎం డాటర్. పే ఆఫ్ కేస్ అంటే చెల్లింపు కేసు. హెచ్సి రిజెక్ట్స్ అంటే హైకోర్టు తిరస్కరించింది. ప్లీజ్ అంటే పిటిషన్లను. అగెనిస్ట్ కేరళ సీఎం డాటర్ కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపై దాఖలైనటువంటి పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. అలాగే గివ్ అటానమీ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కేరళ టెల్స్ సెంటర్. గివ్ అటానమీ అంటే స్వయం ప్రతిపత్తి ఇవ్వండి లేదా కల్పించండి. ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఉన్నత విద్యలో స్వయం ప్రతిపత్తి కల్పించండి లేదా స్వయం ప్రతిపత్తి ఇవ్వండి. కేరళ టెల్స్ సెంటర్ కేరళ కేంద్రానికి తెలిపింది లేదా చెప్పింది. అలాగే కర్ణాటక గవర్నర్ రిఫర్స్ మినరల్ ట్యాక్స్ బిల్ ఫర్ ప్రెసిడెంట్స్ అసెంట్. మినరల్ ట్యాక్స్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపిన కర్ణాటక గవర్నర్ రిఫర్స్ అంటే పంపారు. మినరల్ ట్యాక్స్ బిల్ను ఫర్ ప్రెసిడెంట్స్ అసెంట్ అంటే రాష్ట్రపతి ఆమోదానికి. ప్రెసిడెంట్స్ అంటే రాష్ట్రపతి యొక్క, అసెంట్ అంటే ఆమోదం. మినరల్ ట్యాక్స్ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపిన కర్ణాటక గవర్నర్. అలాగే ఇండియాస్ జియోపొలిటికల్ విజన్ షుడ్ బి లార్జర్ అంటే భారతదేశ భౌగోళిక రాజకీయ దృష్టి పెద్దదిగా ఉండాలి. ఇండియాస్ అంటే భారతదేశం యొక్క, జియోపొలిటికల్ విజన్ అంటే భౌగోళిక రాజకీయ దృష్టి. షుడ్ బి లార్జర్ అంటే పెద్దదిగా ఉండాలి. షుడ్ బి అంటే ఉండాలి,
లార్జర్ పెద్దదిగా. జియో పొలిటికల్ విజన్ అంటే భౌగోళిక రాజకీయ దృష్టి. అలాగే వ్యాలీ అండ్ హిల్స్, లోయ మరియు కొండలు. ఇది ఎడిటోరియల్ పేజ్. అలాగే అడ్వాంటేజ్ చైనా ఇన్ ఆఫ్రికాస్ న్యూక్లియర్ ఎనర్జీ మార్కెట్ రేస్. ఆఫ్రికా యొక్క అణుశక్తి మార్కెట్ రేస్లో చైనాకు ప్రయోజనం. అడ్వాంటేజ్ చైనా అంటే చైనాకు ప్రయోజనం. ఇన్ ఆఫ్రికాస్ న్యూక్లియర్ ఎనర్జీ మార్కెట్ రేస్, ఆఫ్రికా యొక్క అణుశక్తి మార్కెట్ రేసులో. ఆఫ్రికాస్ అంటే ఆఫ్రికా యొక్క, న్యూక్లియర్ ఎనర్జీ అణుశక్తి మార్కెట్ రేస్లో చైనాకు ప్రయోజనం. అలాగే ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే సమానమైనటువంటి పంపిణీ. డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ, ఈక్విటబుల్ సమానమైనటువంటి. ఇలా ప్రతిరోజు మీరు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీకు కరెంట్ అఫైర్ మీద పట్టుతో పాటు మీరు మంచి ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటారు. మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.